అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏందంటే మేడం నేను అనుకుంటాను బెటర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. నాకంటే బెటర్గా అన్నోడికి ఇస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేనే కాదు కదా మేడం, ఓకే. చాలామంది సమాజంలో ఉన్నారు, బెటర్ ఉన్నారు. నేను బెటర్ ఉంటే ది బెస్ట్ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా మనం ఒప్పుకోవాలి. ఇవాళ ఒక అతను నేను వస్తున్నప్పుడు ఒక ఆయన చెప్తున్నారు పెద్ద ఆయన, ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఎక్కువ ఆశిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి, మరి అది ఎట్లా సాధ్యపడదంటే మరి వాళ్ళు ఆశించే వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ మనం స్థాయిలో కష్టపడి ఆశించాలి. నా ఉద్దేశం ఎటువంటిదంటే మేడం, మనం కొంతమంది ఏంటంటే ఎఫర్ట్స్ తక్కువ పెట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నాది అట్లా నా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లాయర్గా కానీ, చదువులో కానీ, ప్రొఫెషన్లో కానీ, లేకపోతే రాజకీయాల్లో కానీ ఖచ్చితంగా నేను బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాలని చూస్తాను. మధ్య శ్రీనివాస్ రెడ్డి వచ్చిండా పోయినాడు కాకుండా నేను ఖచ్చితంగా కష్టపడాలి. ఇవాళ ఈ మీటింగ్కి వచ్చిందంటే నేను మీటింగ్లో మాట్లాడాలి. నలుగురికి మనం ఎందుకెంత దూరం వచ్చాము, కోర్టు బంద్ చేసుకుని వచ్చి కూర్చున్నాము, మన పార్టీ కార్యక్రమాలు విధి విధానాలు ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని మా నియోజకవర్గంలో కూడా మేడం ఎవరైనా చనిపోతే కూడా పేదవాళ్ళకి నేను 5,000 రూపాయలు కూడా సాయం చేశాను మేడం. నేను అంటే ఫీజు తీసుకోకుండా కేసులు చేయటమే కాకుండా ఎవరైనా పండగల పబ్బాలకు వచ్చినా కూడా గణేష్ నిమజ్జనానికి అట్లాంటప్పుడు వచ్చినా కూడా నేను డబ్బులు ఆర్థికంగా కూడా సాయం చేశాను, పూరు కూడా చేశాను మేడం. మా తాతల కాడి నుంచి కూడా అది మాకు వారసత్వంగా వచ్చింది మేడం. అది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావించిన తప్ప మేము నాకు ఇన్న డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను ఇది చేశాను అంటే నా యవ్వనాన్ని కానీ, నా క్యారేజ్ కానీ, నా భవిష్యత్తుని కానీ, ఎస్పెషల్లీ నా ప్రొఫెషన్ని కూడా నేను వదిలిపెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక 34 సంవత్సరాల కింద కూడా సోల్జర్గా నేను పనిచేశాను మేడం. నేను మొన్న బయోడేటా పెట్టినప్పుడు కూడా నా బయోడేటా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు మేడం. 31 సంవత్సరాల ఆధారాలతో సహా నేను బయోడేటా ఫోటోలతోటి పేపర్లతోటి ఆధారాలు కూడా పెట్టాను మేడం. 94లో జయరాలి గారు మా ఖమ్మం నుంచి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అప్పుడు దిగిన ఫోటోను కూడా పెట్టాను మేడం. అంటే అప్పుడు అవన్నీ ఎవిడెన్స్ లక్కుగా మరి బై గాడ్ గ్రేస్ నేను అవన్నీ ఉన్నాయి దాసాము. ఇప్పుడు నాకు 8th క్లాస్ 9th క్లాసు ప్రోగ్రెస్ కార్డు కూడా నా దగ్గర ఉన్నాయి మేడం. నేను అది తీసుకొచ్చి ఆ బీరవాలు వేస్తే ఎట్లే ఉండిపోయినాయి మేడం. అన్నీ అంటే చాలామంది ఏంటంటే ఎందుకు చేసినా అది చేసినా అంటే ఎవరు నమ్మరికి. ఇప్పుడు మీరు ఆ బ్లడ్ ఇచ్చారంటే మీరు క్వశ్చన్ చేశారు, నేను ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎవరితోటి ఇచ్చాను, నా పక్కన ఎవరిని తీసుకుపోయి ఇప్పించాను కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేడం. సో బికాస్ ఆఫ్ డైరీ రాయటం కూడా కొంత నాకు అంటే బేస్డ్ కూడా దొరికింది మేడం. నాకు అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా డైరీ రాసే అలవాటు ఉంది మేడం. అది రాయడం వల్ల కూడా నాకు క్రమశిక్షణ అలవడింది ఏమో. నాకు నేను ఎన్సీసీలు చేయటం, ఎన్ఎస్ఎల్ చేయటము, డైరీ రాసుకోవటము, మా ఫ్యామిలీలో కూడా డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి అలవాట్లు చాలా తక్కువ మందికి ఉండటం కూడా కారణం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఆ ఇందిరాగాంధీ గారి ఫోటోలు చూసి, రాజీవ్ గాంధీ గారి ఫోటోలు చూసి కూడా ఇన్స్పైర్ కావచ్చు మేడం. అట్లా ఆ పార్టీని అట్లే పట్టుకుంటూ వచ్చాను మేడం. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి మీరు అనుకోవచ్చు మేడం, కాంగ్రెస్ పార్టీ నా ఉద్దేశం ఏంటంటే మేడం, బడుగు బలైన వర్గాల కోసము, దళితుల కోసము, మైనారిటీల కోసం, మహిళల కోసము పోరాడుతుందని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందని మేడం. మీరు అనుకోవచ్చు వేరే పార్టీలు అట్లా కావా అండి, మరి కానప్పుడు అవి ఎట్లా అధికారంలోకి వచ్చి అనుకోవచ్చు. మీరు కావచ్చు అవి, కానీ ది బెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మొన్న మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు నేను మునుగోడు ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఒక్కసారి ఇక్కడికి రాండి ప్రచారం చేయండి అంటే ఆయన రాలే. రాజకీయం చేయట్లేదు, ఇది భారత జోడో యాత్ర అనేది వేరు. అంటే నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు, ప్రధానమంత్రి అవసరం లేదు అన్నారు ఆయన. అంటే ప్రజలకు చేయాలి అంటే చూడండి, ఆయన ఆలోచన అంత పెద్ద ఆయన ప్రధానమంత్రి వచ్చే అవకాశం పోగొట్టుకున్నాడు. మరి వాళ్ళ కుటుంబంతో చూసుకుంటే మనది ఏముంది మేడం, మన త్యాగం అంటానికి అంత పెద్ద వర్డ్ అనిపిస్తుంది అది మనకు. సో ఒకసారి లక్కువ కొంతమంది కావచ్చు, కాదని ఎవరు అదృష్టం వాళ్ళది మేడం. దానికి పర్టికులర్గా ఏముంటుంది మేడం, ఎవరు అదృష్టం వాళ్ళది. మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు రోజు వస్తుందని నాకు నమ్మకం. ఆ రోజు కోసం ఎదురు చూద్దాము, సేవ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సేవ చేసే భాగ్యం కూడా అందరికీ రాదని నేను అనుకుంటాను. అది కూడా అదృష్టంగా మేడం. ఇప్పుడు అందరిని హెల్ప్ చేయమని అడగలేరుగా పబ్లిక్ కూడా. హెల్ప్ చేసే గుణం ఉన్న వాళ్ళు మాత్రమే హెల్ప్ చేయమని అడుగుతారు. అదృష్టం, నేను హెల్ప్ చేస్తున్న ప్రజలు నన్ను అనుకుంటున్నారు, నా ఫ్రెండ్స్ అనుకుంటారు, నా దగ్గరకు వస్తారు. సార్ పైసలు లేకుండా కేసులు అదృష్టమే భావించాను. నాకు ఏది రావాలన్నా అదే ఉంచుద్ది. ఇంకోటి ఏంటంటే మేడం, మొత్తం కూడా మనిషికి కలిపి 100 ఉంటాయి మేడం. అష్టైశ్వర్యాలు ఏదైతే ఉంటాయి 100 ఉంటాయి మనిషికి. మనకి ఎక్కడో ఒక్కడ ఎక్కువ అవుతుందంటే ఏదో ఒకటి తగ్గినట్టే లెక్క. ఓవరాల్గా మనం అంటే ఇవన్నీ కలిపితే 100 ఉంటాయి. మనకు డబ్బులు వచ్చినట్టు ఇంకోటి ఏదో కోల్పోతున్నాం, మనకు తెలియదు. సో అది నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. నేను హ్యాపీగా ఉన్నాను. నేను అంత కష్టపడ్డా, రోజు ఇంత జరిగినా కూడా అంటే నాకు పార్టీలో పనిచేస్తున్న ఒక సంతోషం ఉంది, నాకు ఒక జోష్ ఉంది. నాకు అంటే పదవి రాలేదన్న బాధ కంటే పార్టీలో పనిచేసే అవకాశం ఇచ్చారు, నాలంటి వాళ్ళు అధికార ప్రతినిధి పెట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వాళ్ళకి చాలామంది పదవులు ఇచ్చారు, పనిచేసే అవకాశం కల్పించారు, ప్రజలతోటి మమ్మేకం ఉండే అవకాశం కల్పించారు. అది అల్టిమేట్గా అదృష్టం. ఎమ్మెల్యే అయితేనే చేయాలని ఉంది మేడం, చేయదలుచుకుంటే ఇట్లా ఏం చేయొచ్చు. నేను చేశాను మేడం, రూపాయికి ప్రజలకు న్యాయ సాయం చేశాను. పూర్వ ఎవరుంటే చనిపోతే 5,000 రూపాయలు ఇచ్చాను. ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్లో క్యాంపులు పెట్టాను, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టించాను. మరి మెడికల్ క్యాంపులు కూడా పెట్టించాను. చాలా కార్యక్రమాలు చేశాను మేడం. దానికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు. మా ఆయనకు గుర్తించి నాకు ఇంత దూరం తీసుకొచ్చారు, జనం తీసుకొచ్చారు, పార్టీ తీసుకొచ్చింది. పార్టీ కూడా ఖచ్చితంగా